రాష్ట్రానికి కేంద్రం ప్రకటించే ప్రత్యేక సాయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. అమరావతి, ఢిల్లీ మధ్య నిరంతర సంప్రదింపులు, సాయంపై సవరణల సిఫార్సులు, పలు అంశాలు తప్పనిసరిగా ప్రకటనలో చేర్చాలని పట్టు తదితర అంశాల కారణంగా మధ్యాహ్నం వెలువడాల్సిన ప్రకటన వాయిదా పడింది. ప్రత్యేక హోదా వల్ల వచ్చే ప్రయోజనాలన్నీ ప్యాకేజీలో పొందుపరిచి ప్రకటన చేస్తామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సూత్రప్రాయంగా తెలిపారు. అదే సమయంలో ఢిల్లీ రావాలన్న కేంద్ర ఆహ్వానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతల సూచనల మేరకు సున్నితంగా తిరస్కరించారు. కేంద్ర ప్రకటన రాష్ట్ర ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటేనే హస్తనబాట పట్టాలన్న అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్కు కేంద్ర సాయంపై ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు రాష్ట్ర వాతావరణాన్ని వేడెక్కించాయి. విభజన హామీల పరిష్కారానికి సంబంధించి ఢిల్లీ, విజయవాడ మధ్య ఉదయం నుంచి వరుస రాయబారాలు కొనసాగాయి. ఇరు పొరుగు రాష్ట్రాల అభ్యంతరాలను సాకుగా చూపి విశాఖకు రైల్వే జోన్ ఇవ్వరాదనే నిర్ణయంతో సీఎంతో పాటు ఉత్తరాంధ్ర మంత్రులు తీవ్రంగా విభేదించారు. కేంద్రం రాష్ట్రానికి చేస్తానన్న ఆర్థిక సాయమూ అంతంత మాత్రంగా ఉందని సీఎం అసంతృప్తిగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను సుజనా చౌదరి ఎప్పటికప్పుడు కేంద్రానికి చేరవేస్తూ అక్కడి నుంచి వచ్చే సంకేతాలను ముఖ్యమంత్రికి చెబుతూ సమన్వయకర్తగా వ్యవహరించారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సీఎం చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడి ఢిల్లీ రావాలని కోరినట్లు తెలిసింది. ముఖ్య నేతలతోనూ ఈ విషయంపై చంద్రబాబు సుదీర్ఘ మంతనాలు జరిపారు. కేంద్ర సాయంపై ముసాయిదాను పరిశీలించకుండా ఢిల్లీ వెళ్తే ఎలాంటి ప్రకటన వచ్చినా ప్రభుత్వ అంగీకారంతోనే జరిగిందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని ఎక్కువ మంది నేతలు సీఎంకు సూచించినట్లు సమాచారం. ఫలితంగా హోదా ప్రయోజనాలతో పాటు అదనపు ప్రయోజనాలు చేకూర్చుతూ ప్రకటన ఉంటేనే ఢిల్లీ వెళ్లడం సబబనే అభిప్రాయానికి అంతా రావడంతో ముఖ్యమంత్రి సైతం ఇదే విషయాన్ని సుజనా ద్వారా కేంద్రానికి సందేశం పంపినట్లు తెలిసింది. కేంద్రం ఏదిచ్చినా తీసుకోవాలని, అంత మాత్రాన ఇచ్చిన దాంతో సంతృప్తి చెందకుండా దక్కాల్సిన అన్ని హామీలపై పోరాటం కొనసాగిద్దామనే భావనకు అధికార తెలుగుదేశం పార్టీ వచ్చినట్లు తెలిసింది. రాష్ట్రానికి దక్కాల్సిన ప్రయోజనాల కోసం ప్రకటనకు ముందు చివరిదాకా కేంద్రంపై ఒత్తిడి పెంచుతూనే ఉండాలని, ప్రకటన తర్వాత మిగిలిన హామీల కోసం పోరాటం కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ విషయంలో రాజకీయ ఎత్తుగడల కంటే ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకెళ్లాలని నిర్ణయించారు. సీనియర్ మంత్రులు, పార్టీ ముఖ్య నేతలతో నిరంతర సంప్రదింపులు జరుపుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రం చేసే ప్రకటనను పరిశీలించాక వారిచ్చిన దానికి కృతజ్ఞతలు తెలుపుతూనే దక్కాల్సిన వాటి కోసం పోరాటం చేయటం సబబని, ఈ విషయంలో విపక్షాలు పన్నే రాజకీయ కుట్రకు లొంగకుండా వివేకంతో వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రయోజనాలే ప్రధాన అజెండాగా వ్యవహరించాలనే నేతలకు దిశానిర్దేశం చేశారు. సాయం పూర్తి స్పష్టత రాకుంటే గురువారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున సభ ద్వారానే రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీకి తెలపాలనే, అవసరమైతే మరోసారి ఓ తీర్మానం సభలో చేయాలనే ఆలోచనలో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్యాకేజీపై కసరత్తు కొనసాగుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. కసరత్తు పూర్తయ్యాక ప్రకటన చేస్తామని అన్నారు. వీలైనంత త్వరగా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటన చేసేందుకు యత్నిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక హోదా వల్ల వచ్చే ప్రయోజనాలన్నీ ప్యాకేజీలో పొందుపరుస్తామని జైట్లీ స్పష్టం చేశారు. హోదా లేని రాష్ట్రాలు భరించే 30% నిధులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. మొత్తానికి రాత్రి 8 గంటలకు జైట్లీ మీడియా సమావేశం పెట్టే అవకాశం ఉంది. ఈ ప్రెస్ మీట్లోనే రాష్ట్రానికి సాయంపై వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.